లోటు బడ్జెట్ తో నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి పలు సూచనలు సెమినార్లు నిర్వహించి సలహాలు ఇస్తామన్న ప్రొఫెసర్ శ్రీరాములు. లోటు బడ్జెట్ తో నడుస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు సలహాలతో కూడిన పలు సెమినార్లను నిర్వహించి లోటు బడ్జెట్ అధిగమించేలా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఓయూ ఎంబీఏ కాలేజ్ ప్రిన్సిపల్ సీనియర్ ప్రొఫెసర్ శ్రీరాములు పేర్కొన్నారు. ఓయూ ఎంబీఏ కాలేజ్ ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ప్రొఫెసర్ శ్రీరాములు ఉస్మానియా యూనివర్సిటీ ఎంబీఏ ఫ్యాకల్టీ డీన్ గా నియమితులయ్యారు. ఆయన పదవి బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా పలువురు అధ్యాపకులు విద్యార్థులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ శ్రీరాములు మాట్లాడుతూ పరిశోధక విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు, సదస్సులు, వర్క్ షాపులు నిర్వహించి పరిశోధనలను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. good positions in future and Vice Chancellor is a small post for him, I think. And one more thing, because just now I asked Shekhar sir. ఆఫ్టర్నూన్ నమస్కారాలు అందరికీ. నేను ఈరోజు 21 డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్కు డీన్గా బాధ్యతలు స్వీకరించాను. సో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన హానరబుల్ వైస్ ఛాన్సలర్ ఉస్మాన్ యూనివర్సిటీ గారికి, రిజిస్ట్రార్ ఓఎస్డి గారికి, అదేవిధంగా నా కలీగ్స్, నాకు అన్ని టైంలో నా డిపార్ట్మెంట్ కలీగ్స్ చాలా ఇంపార్టెంట్, చాలా నాతోటి కలిసి ఉన్నారు. ప్రతి ఒక్క సమస్యను మేము అందరు కలిసి చేశాము. తర్వాత ఇక ముందు కూడా ప్రతి సమస్యను అందరు కలిసి దాన్ని ముందు తీసుకెళ్లాలని, డిపార్ట్మెంట్ను చాలా తేజోవంతంగా చేయాలని అనుకుంటున్నాము. సో దాంట్లో ప్లేస్మెంట్స్ రికార్డ్స్ అయితే మేము ఆల్రెడీ అచీవ్ అయ్యాము. కొత్త కోర్సులు పెట్టాము. దీంతోపాటు రీసెర్చ్లో వరల్డ్ వైడ్ ఎక్సలెన్స్ కావాలనేది అనుకుంటున్నాము. దీంట్లో భాగంగా ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ తోటి త్వరలో ఎంఓయూ చేసుకోబోతున్నాము. వాటితో పాటు మా పిహెచ్డి స్కాలర్లు క్వాలిటేటివ్ వర్క్ చేసేటట్లు, ప్రపంచంలో మంచి స్థాయిలో ఉండి పేటెంట్స్ తీసుకునేటట్లు చేయాలనేది అది ఒకటి. అదేవిధంగా మా పిల్లలకు ఇప్పుడు వచ్చిన ఉపాధితో పాటు ఇంకో వాళ్ళకు మెరుగైన దీనికంటే మాకు మేమే పోటీగా ఉండాలనుకుంటున్నాము. అదేవిధంగా ఈ రాబోయే జనరేషన్కు ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగము, దీంట్లో ఎంబీఏను ఏ విధంగా తీర్చిదిద్దాలి, బీబీఏని ఏ విధంగా తీర్చిదిద్దాలి, పీజీడీబీఎంని ఎట్లా తీర్చిదిద్దాలి, ఎంబీఏ పీహెచ్డీ ఏ విధంగా ఉండాలి వరల్డ్లో. ఎందుకంటే మన ఉస్మాన్ యూనివర్సిటీకి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ప్రపంచంలో. దాన్ని కాపాడుతూ ఒక మెట్టు పైకి తీసుకెళ్లాలని ఈ విషయంలో కలిసి వచ్చే అందరి మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరి కోఆపరేషన్ ఉండాలి, మీ అందరి కోఆపరేషన్ తోటి మేము ఇచ్చేయాలని. దీంతోపాటు ఒక ఆలోచన ఉంది. తెలంగాణ గవర్నమెంట్ కూడా మా తరపున మేము ఏదో చేయాలి. ఏంటంటే ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్లో ఉంది గవర్నమెంట్. దానికి ఎంబీఏ మేధావులుగా, టీచర్లుగా మేమందరూ ప్రొఫెసర్లు కూర్చొని గవర్నమెంట్ని ఏ విధంగా హెల్ప్ చేయాలి, రెవెన్యూ ఎట్లా పెంచాలి అనే దానిపై కూడా కొన్ని సెమినార్లు చేయదలుచుకున్నాము. అల్టిమేట్ ఏంటంటే గవర్నమెంట్ని హెల్ప్ చేయాలి, స్కాలర్ని హెల్ప్ చేయాలి, స్టూడెంట్ని హెల్ప్ చేయాలి. వీళ్ళందరితో పాటు మేము కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాంకి వచ్చిన మన మిత్రులు, జర్నలిస్టు మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.